శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 మార్చి 5వ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మేషరాశి వారికి రేపటి రోజున కాలం ఎంతో ఉత్తమమైనదిగా సాగబోతోంది. ముఖ్యంగా మీ ఆశయం అనేది నెరవేరుతుంది. ధైర్యంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా ఉత్తమ ఫలితాన్నే ఇస్తుందనే చెప్పుకోవాలి. శీఘ్ర కార్యసిద్ధి కలుగుతుంది. తోటివారి సూచనలతో మీకు మేలు జరుగుతుంది. ధనధాన్య లాభాలు విశేషంగా కనిపిస్తున్నాయి. అద్భుతాలు సృష్టించే కాలం ఇది అని అనుకోవాలి. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడైతే పూర్తి కాబోతోంది. ఈ యొక్క మేషరాశి వారికి రేపటి రోజున చిన్న చిన్న చికాకులు ఎదురైనా, పని ఒత్తిడి కనిపించినా కూడా దాని నుండి మీరు అయితే ఊరట చెందుతారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఇక స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మీరు కొద్ది సమయం మాట్లాడడం ద్వారా మీ మనస్సు తేలికవుతుంది. రేపటి రోజున ఆర్థిక పరంగా ఉండే సమస్యలు ఒక్కొక్కటిగా మీకు తొలగిపోతాయి. మీరు చేస్తున్న పనుల ద్వారా గొప్పగా ఆర్థిక లాభాలు మీరు పొందుతారు. ఎప్పటి నుండో మీకు రావలసిన డబ్బులు అయితే ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. ఆర్థిక పరంగా మీరు పడుతున్న కష్టాలు తొలగిపోతాయి. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున లాటరీ, షేర్ మార్కెట్, వ్యాపారం ఇలా పలు విధాలుగా మీకు ఆర్థిక పరంగా లబ్ధి పొందేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ మేషరాశి వ్యక్తులకు దాంపత్య జీవితంలో మీ మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి. అలాగే రేపటి రోజున మీరు మీ భాగస్వామితో దురుసుగా ప్రవర్తించకండి. అలా చేయడం ద్వారా మీ మధ్య దూరం పెరుగుతుందే కాబట్టి ప్రేమగా వ్యవహరించాలి. ఇక ఇంట్లో పరిస్థితులు అన్నీ కూడా సంతోషకరంగా మారేందుకు చక్కగా అవకాశం ఉండబోతోంది. కుటుంబంలో ఉండే మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటోంది. కెరియర్ పరంగా మేషరాశి వాళ్లకు కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి. ఆర్థికంగా కూడా ఇప్పుడు మీకు మంచి ఎదుగుదల అనేది ఉండబోతోంది. విదేశాలలో కూడా ఉద్యోగం పొందటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోతూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన పనులు కూడా ఇప్పుడు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారులకు కూడా పనులు సులువుగా ఇప్పుడైతే పూర్తి కాబోతూ ఉన్నాయి. ఒత్తిడి కూడా తగ్గుతుంది. అధిక లాభాలు మీరు పొందేటటువంటి అవకాశం లేకపోలేదు. విందు వినోదాది కార్యక్రమంలో కూడా ఈ సమయంలో మీరు పాల్గొనే సూచన చక్కగా కనబడుతోంది. మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ వారికి, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇలా పలు రంగాల వాళ్ళకి అద్భుతంగా ఉంటోంది. అలాగే చేనేత కార్మికులకు, వ్యవసాయదారులకు, వృత్తి ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి. రేపటి రోజున మేషరాశి వారికి ఎంతో శుభప్రదంగా కనిపిస్తోంది. ఈ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపు శ్రీరామ మందిరానికి వెళ్ళి అర్చన చేయిస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.